హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో దాని తర్వాత కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే పోస్ట్కు అంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, నక్సల్ వారి అన్ని క్యాస్ట్ల వారికి, ఓకేనా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, యూఆర్ వారికి కూడా, ఓకేనా? ఏ వారికి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది మీన్స్ ఇంతే ఉంటుందని కన్ఫర్మ్ చెప్పట్లే, ఓకేనా? ఎలాగంటే గెస్సింగ్ ప్రకారం ఇంత ఉండొచ్చు. ఒకవేళ లాస్ట్ ఇయర్ మన 2023లో వేకెన్సీకి, ఓకేనా, లాస్ట్ వేకెన్సీకి ఇప్పటి వేకెన్సీస్కి, ఓకేనా, ఎంత ఉండొచ్చు. పోయినసారి 50,000 ప్లస్ ఏమో ఉన్నాయి మనకు, ఓకేనా? 50,000 ప్లస్ ఉండే వేకెన్సీలు, ఈసారి 20,000 ఉండే. బై లక్ ఏంటంటే 40,000 అయినాయి, ఓకేనా? 20,000 కాస్త 40,000 అయినాయి. కాబట్టి మనకి ఈసారి ఏమన్నా కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది, ఎలాగో కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది. కాకుంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు లాస్ట్ టైంకి ఈ టైంకి, ఓకేనా? గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది, దాని తర్వాత ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా చాలా మందికి కూడా, ఓకేనా? ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల 10 మందికి, ఇంకొక 10 మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది, ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, కొత్తగా మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మన వీడియోని ఏదైనా వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలంటే ఆ బెల్ ఐకాన్ ద్వారా మీకు వీడియో వస్తుంది, ఓకేనా? చలో వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా కొంచెం హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది వీడియో ఓకేనా? ఫ్రెండ్స్, మనకి ఈ పేపర్స్ అందరికి గుర్తుండే ఉంటాయి. మనకు లాస్ట్ టైం ఎవరెవరైతే జాబ్కి ట్రై చేస్తారో వారందరికీ ఈ పేపర్స్ మన హార్డ్ వర్క్ అనేది గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మేల్స్కి, ఫీమేల్స్కి, ఓకేనా, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఇంక్రీజ్ చేసిండు, ఓకేనా? దానివల్ల ఎవరెవరికి యూజ్ అసలు, ఓకేనా? దానివల్ల ఎవరెవరికి యూజు, మనకు నక్సల్ వారికి ఈసారి ఏమన్నా ఎక్కువ ఫ్యూచర్ ఉంటుందా, అంటే ఎక్కువ మందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం, ఓకేనా? క్యాస్ట్ వైజ్గా, దాని తర్వాత అన్ని క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకుందాం. అంటే ఏ పోస్ట్కి, ఏ క్యాస్ట్ వారికి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అంటే జస్ట్ గెస్సింగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇంత ఉండొచ్చు అని గెస్సింగ్ చేస్తుంటాం, లేకుంటే ఎంతకన్నా ఎక్కువే ఉండొచ్చు మేబీ, లేకుంటే ఎంతకంటే తక్కువ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, ఓకేనా? క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు చూడండి. ఇది తెలంగాణ వారికి, ఓకేనా? మనం మీకోసం చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కటి కూడా పేపర్లో ప్రతి ఒక్కటి క్లారిటీగా డీటెయిల్స్ రాసుకుని పెట్టుకున్నా, ఓకేనా? దాని తర్వాత ఎంత స్కోర్ వచ్చిన వారు, ఓకేనా, ఎంత స్కోర్ వచ్చిన వారు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చో కూడా లాస్ట్ మూమెంట్లో చెప్తా, ఓకేనా? టైం ఉంటే, లేకుంటే దానికి ఒక నెక్స్ట్ వీడియో అన్న ట్రై చేస్తా, ఓకేనా? ఫ్రెండ్స్, ఇంకెవరైనా లైక్ చేయని వారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు అంటే జనరల్ వారికి, నక్సల్ వాళ్ళకి, మేల్స్కి, ఫీమేల్స్కి, ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత మనకు క్యాస్ట్ వైజ్ అంటే పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మన గెస్సింగ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? క్లారిటీగా మనకు టోటల్ 24,146 ఉండే ఫ్రెండ్స్ మనకు టోటల్ వేకెన్సీస్. మనకి ఇంక్రీజ్ చేసినాయని 46,617, ఓకేనా? 617 వేకెన్సీలు అనేసి మనకి ఇంక్రీజ్ చేసిండు. మనకు జనరల్ వారికి ఎన్ని, నక్సల్ వారికి ఎన్ని, ఓల్డ్ ఎన్ని, ఇప్పుడు ఇంక్రీజ్ చేసినాయని, ఓకేనా? దానివల్ల ఎవరెవరికి ఎంత బెనిఫిట్ ఉంది, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చలో అయితే ఫ్రెండ్స్, మనకు మేల్స్ జనరల్ 439 ఉండే, ఓకేనా? మనకు జనరల్ వారికి 439 ఉండే, ఓకేనా? ఇదంతా మేల్స్ గురించి ఫ్రెండ్స్, ఓకేనా? మేల్స్కి తర్వాత నక్సల్ 444 ఉండే ఫ్రెండ్స్, ఓకేనా? మనకు జనరల్ మొత్తం టోటల్ కలిపి 883 ఉండే మొత్తం, అంటే ఓల్డ్ వేకెన్సీలు మనకు 20,000 అట్లా ఉన్నప్పుడు. దాని తర్వాత ఫీమేల్స్కి జనరల్ 55 ఉండే ఫ్రెండ్స్. దాని తర్వాత నక్సల్ వరకు 60 ఉన్నాయి. టోటల్ కలిపి మనకు 115 ఏపీ వారికి ఇది, ఓకేనా? 115 ఇవి మనకి ఇంక్రీజ్ చేయకముందు, ఓకేనా? తర్వాత ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకు జనరల్ మనకు మేల్స్కి 809 ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ చూడండి 439కు 809 అంటే డబుల్ అయిపోయినాయి ఆల్మోస్ట్, ఓకేనా? దీనివల్ల కొంచెం యూజ్, చాలా మందికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ పెరిగింది. దాని తర్వాత 444 ఉండే మనకు నక్సల్ 815 అయిపోయింది, ఓకేనా? నక్సల్ వారికి నేను చెప్తున్నా కదా, లాస్ట్లో నక్సల్ వారి గురించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, గుర్తుంచుకోండి. దాని తర్వాత మనకు టోటల్ లాస్ట్ ఎన్ని ఉండే 83 ఉండే, అంటే వేకెన్సీలు ఇంక్రీజ్ చేయకముందు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 1668 వేకెన్సీలు అనేది మనకు ఇంక్రీజ్ అయినాయి మేల్స్కి ఓకేనా? జనరల్ వారికి, నక్సల్ వారికి. అయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫీమేల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ కూడా ఇంటూ 2 అయినాయి. 55 ఉండే 107 చేస్తుండే, 60 ఉండే 117 వేస్తుండే, అప్పుడు ఓల్డ్ మనకు 115 ఉండే, ఇప్పుడు 224 అయిపోయింది, ఓకేనా? చాలా వేకెన్సీలు కూడా మనకు ఇంక్రీజ్ చేసిండు.
ఆల్మోస్ట్ బాయ్స్కు గర్ల్స్కు ఓకేనా ఇంటూ 2 అయిపోయినాయి. మనకు టోటల్ ఆంధ్రప్రదేశ్లో 1892 వేకెన్సీలు ఫ్రెండ్స్ ఓకేనా. మనకు ఇంక్రీజ్ చేసినటువంటి 894 అనే వేకెన్సీలు అనేవి మనకి ఇంక్రీజ్ చేసిండు ఓకేనా. ఏపీ వారికి మాత్రం ఇది ఓకేనా, క్లారిటీగా వినండి. ఇది ఓన్లీ ఇది ఏపీ వారికి ఓకేనా. దీనివల్ల చాలామంది అంటే ఈసారి నక్సల్ వారికి మెయిన్గా చెప్తున్నా, ఈసారి నక్సల్ వారికి మాత్రం చాలా జాబ్ అంటే జనరల్ వారికి అంటే నక్సల్ వారికి జాబ్ తొందర వచ్చే అంటే ఎక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా. ఎందుకంటే నక్సల్ వారికి చాలా కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మనం తెలంగాణ చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే, ఏదైనా డౌట్ మీకు అంటే నేను చెప్పేది అర్థం కాకపోతే, ఎక్కడైనా అర్థం కాదుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. మీకు మళ్ళీ నేను కామెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. మనకు టోటల్ వచ్చేసి మనకు ఓల్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 782 ఉండే ఫ్రెండ్స్ ఇందులో ఓకేనా. న్యూ వచ్చేసి 1206 వేకెన్సీలు పెరిగినాయి ఫ్రెండ్స్. అంటే మనకు 424 వేకెన్సీలు వచ్చేసి తెలంగాణలో కొత్తగా ఇంక్రీజ్ చేసిండు ఓకేనా. మేల్స్కి ఫీమేల్స్కి జనరల్ వచ్చేసి 460, నక్సల్ వచ్చేసి 204. ఇది ఇంక్రీజ్ చేయకముందు ఓకేనా. టోటల్ వచ్చేసి 664 ఓకేనా. ఫీమేల్స్కి వచ్చేసి జనరల్ వచ్చేసి ఓకేనా, ఇది ఫీమేల్స్కి జనరల్ వచ్చేసి 73, నక్సల్ వచ్చేసి 45, టోటల్ వచ్చేసి 118. ఇది ఇంక్రీజ్ చేయకముందు ఓకేనా. మనం మేల్స్కి ఫీమేల్స్కి ఇంక్రీజ్ చేసిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఓకేనా. జనరల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 724 వేకెన్సీలు ఫ్రెండ్స్ ఓకేనా. డైరెక్ట్ 460 టు 724 ఇంటూ 2 అయిపోయినాయి దగ్గర దగ్గర ఓకేనా. మనకు నక్సల్ వచ్చేసి 204 ఉండే 317 అయినాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 100 ఇంక్రీజ్ అయినాయి ఓకేనా. అప్పుడు 664 ఉండే, ఇప్పుడు 1041 అయినాయి ఓకేనా. ఇది మేల్స్కి ఓకేనా. ఫీమేల్స్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు జనరల్ 106 అయినాయి ఫ్రెండ్స్ ఓకేనా. నక్సల్ వచ్చేసి 15 అయినాయి, అప్పుడు 45 ఉండే ఓకేనా. టోటల్ ఇప్పుడు 165 ఉన్నాయి, అప్పుడు 118 ఉండే ఓకేనా. అంటే కొంచెం ఇంక్రీజ్ చేసిండు ఫ్రెండ్స్, ఇంటూ 2 కాకపోయినా ఎంతో కొంత మాత్రం ఇంక్రీజ్ చేసిండు. అంటే ఏపీ వారికన్నా అంటే ఆంధ్రప్రదేశ్ వారికన్నా తెలంగాణ వారికి కొంచెం తక్కువ ఇంక్రీజ్ అయినాయి ఫ్రెండ్స్ వేకెన్సీలు ముచ్చట చెప్పాలంటే ఓకేనా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు, ఆంధ్రప్రదేశ్ వారికి ఈసారి కొంచెం మంచి ఫ్యూచర్ ఉంది ఓకేనా. గట్టిగా ప్రాక్టీస్ చేసిన వారికి, రన్నింగ్ మంచి మార్క్స్ వచ్చిన వారికి ఓకేనా. నేను కొంచెం స్పీడే చెప్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా, అర్థం చేసుకోండి. వీడియో లెంత్ ఉంటుంది కదా, కొంచెం స్లో చెప్తే మీకు స్పీడ్ చెప్పినా అర్థమయ్యేలాగానే చెప్తా ఓకేనా. మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు పోస్ట్ వైజ్గా ఓకేనా, ఏ పోస్ట్కు ఏ క్యాస్ట్ వారికి జనరల్ వారికి ఎంత ఉండబోతుంది, నక్సల్ వారికి ఎంత ఉండబోతుంది ఓకేనా. ప్రతి ఒక్కటి కూడా అంటే ఎంత ఉండబోతుందో 100% కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనం మాట్లాడుకునేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో ఓకేనా, ఎంత ఉండబోతుంది గెస్సింగ్ ప్రకారం ఇంత ఉండొచ్చు, లేకపోతే ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. ఇంతే ఉండొచ్చు అని క్లియర్గా మాత్రం కాదు. చలో మనం స్టార్ట్ చేద్దాం. మనకు 24,000 ప్లస్ వేకెన్సీలు ఉండే 46,000 ప్లస్ వేకెన్సీలు అనేది మనకి ఇంక్రీజ్ చేసిండు అవునా. ఇక్కడ దాకా క్లియర్ ఓకేనా. ఈ టేబుల్ వచ్చేసి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ అందరి కోసం కొంచెమే రిస్క్, ఇది లాస్ట్ టైం కన్నా ఇది కొంచెం రిస్క్ తీసుకొని చెప్తున్నా ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మనకి ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ ఓకేనా, సిఐఎస్ఎఫ్ ఒక్క నిమిషం, ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఏఆర్ ఓకేనా. ఈ ప్రతి ఒక్కదానికి యూఆర్ వారికి, ఓబీసీ వారికి, ఎస్టీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఏ క్యాస్ట్ వారికి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని మాట్లాడుకుందాం ఈ వీడియోలో క్లారిటీగా ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎన్సీబీని ఎస్ఎస్ఎఫ్ గురించి లాస్ట్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా. ఈ రెండింటి గురించి మనం లాస్ట్ మాట్లాడుకుందాం, ఎందుకంటే దాని గురించి నేను లాస్ట్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సిఐఎస్ఎఫ్ వచ్చేసి ఫ్రెండ్స్ యూఆర్ వారికి ఓకేనా, ఇది జనరల్ వారికి, ఇది నక్సల్ వారికి ఓకేనా. జనరల్ నక్సల్ క్లారిటీ చెప్తున్నా వినండి ఓకేనా. సిఐఎస్ఎఫ్ మనకు యూఆర్ వారికి సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఓకేనా, జనరల్ వారికి ఎంత ఉండబోతుంది, నక్సల్ వారికి ఎంత ఉండబోతుంది ఓకేనా. సిఐఎస్ఎఫ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు జనరల్ వారికి మ్యాక్సిమం ఫ్రెండ్స్ 95 ప్లస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. మ్యాక్సిమం 95 ప్లస్ ఉంటుంది. నక్సల్ వచ్చేసి 82 ఉంటుంది ఫ్రెండ్స్, 82 ప్లస్లు ఉంటుంది ఓకేనా. జనరల్ వారికేమో 95 ఉంటుంది, నక్సల్ వారికేమో 82 ప్లస్లు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా మీన్స్ గెస్సింగ్ ఓకేనా. దాని తర్వాత ఎస్ఎస్బి చూసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ఎస్బి ఏమో జనరల్ వారికి 75 ఉంటుంది, అంటే గెస్సింగ్ ప్రకారం 75 ప్లస్లు ఉంటుంది. నక్సల్ వారికి 54 ప్లస్లు ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం. ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు ఓకేనా. నెక్స్ట్ ఐటీబీపీ చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా. అంటే ఇంతే ఉండొచ్చు అని కాదు, ఇంతకన్నా కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఓకేనా. యూఆర్ వారికి, జనరల్ వారికి, నక్సల్ వారికి ఐటీబీపీ 65 ప్లస్లు ఉండొచ్చు ఫ్రెండ్స్ జనరల్ వారికి. నక్సల్ వారికి 50 ప్లస్లు ఉండొచ్చు, లేదా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువలు ఉండొచ్చు. గెస్సింగ్ ప్రకారం నా గెస్సింగ్ ఇంత. బీఎస్ఎఫ్ వారికి జనరల్ 69, నక్సల్ 54 ఫ్రెండ్స్ ఓకేనా. సిఆర్పిఎఫ్ వాళ్ళకు చూసుకున్నట్లయితే జనరల్ 70,
నక్సల్ 58 ఫ్రెండ్స్. ఓకేనా. ఏఆర్ వారికి చూసుకున్నట్లయితే 70+ జనరల్ వారు ఉంటారు, 55+ నక్సల్ వారు ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా. కట్ ఆఫ్ ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు మ్యాక్సిమం, ఇంత కట్ ఆఫ్లో నేను గెస్సింగ్ చేస్తున్నా. దాని తర్వాత మనం ఓబీసీ వారికి చూసుకుందాం, జనరల్ వారికి, దాని తర్వాత నక్సల్ వారికి. ఓకేనా. చాలామంది ఓబీసీ వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఓకేనా. మేము ఎన్ని మార్క్స్ వస్తే మేము క్వాలిఫై అవుతాం అని ఒకసారి చూసుకొని క్లారిటీగా వినండి. సిఐఎస్ఎఫ్ వచ్చేసి జనరల్ వారికి 85+ ఫ్రెండ్స్. ఓకేనా. నక్సల్ వారికి 75+ ఉంటాయి గెస్సింగ్. ఓకేనా. దాని తర్వాత ఎస్ఎస్బి చూసుకున్నట్లయితే జనరల్ వారికి 74+ ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం. నక్సల్ వారికి వచ్చేసి 45+ ఉంటుంది. ఓకేనా. మనకు ప్లస్లో చెప్తున్నా, అంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నా గెస్సింగ్ ప్రకారం చెప్తున్నా, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. జనరల్ వారికి మనకు ఐటీబీపీ చూసుకున్నట్లయితే 60, నక్సల్ వారికి 40. బీఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ వారికి, ఓకేనా, ఇక్కడ జనరల్ వారికి 63, నక్సల్ వారికి 43 ఫ్రెండ్స్. ఓకేనా. 43+ ఉండొచ్చు, 63+ ఉండొచ్చు. ఓకేనా. లేదా కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, నా గెస్సింగ్ ప్రకారం ఇంత ఉండొచ్చు. ఓకేనా. సిఆర్పిఎఫ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు జనరల్ వారికి వచ్చేసి 67, నక్సల్ వారికి 49 ఫ్రెండ్స్. ఓకేనా. జనరల్ వారికి 67+ ఉంటాయి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు, లేకుంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. ఓకేనా. ఏఆర్ వారికి చూసుకున్నట్లయితే 68+ ఉంటుంది ఫ్రెండ్స్ జనరల్ వారికి. దాని తర్వాత 48లోనేమో నక్సల్ వారికి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. దాని తర్వాత మనం ఎస్టీ వారికి చూసుకుందాం. ఎస్టీ వారికి ఖచ్చితంగా కట్ ఆఫ్ మ్యాక్సిమం గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్, చెప్తున్నా కదా. అదేందో కానీ పాపం ఎస్టీ వారికి కట్ ఆఫ్ చాలా ఎక్కువే ఉంటుంది ప్రతిసారి, ఈసారైనా కాదు ప్రతిసారి. సిఐఎస్ఎఫ్లో ఎస్సీ వారికి చూసుకుందాం మనం, సారీ ఎస్టీ వారికి చూసుకుందాం, జనరల్ వారికి, నక్సల్ వారికి. ఓకేనా. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనకు ఎస్టీ వారికి జనరల్ వారికి వచ్చేసి మనకు 110 ప్లేస్. ఓకేనా. 110 ఖచ్చితంగా 110లో ఉంటుంది జనరల్ వారికి. నక్సల్ వారికి 89+ ఉంటుంది. ఎస్ఎస్బి చూసుకున్నట్లయితే 108+ ఉంటుంది, 88 నక్సల్ వారికి ఉంటుంది. ఓకేనా. క్లారిటీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఐటీబీపీ వారికి మాత్రం జనరల్ వారికి, ఎస్టీ వారికి 91+, నక్సల్ వారికి ఏమో 85+ ఫ్రెండ్స్. ఓకేనా. బీఎస్ఎఫ్లో చూసుకున్నట్లయితే జనరల్ వారికి 90+ ఉంటుంది ఫ్రెండ్స్. నక్సల్ వారికి వచ్చేసి 75+ ఉంటుంది, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఉండొచ్చు మేబీ. సిఆర్పిఎఫ్లో ఏమో 90, నక్సల్ వారికి ఏమో 80 ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అంటే 80 ఆర్ కొంచెం బిలో ఉంటుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే సిఆర్పిఎఫ్. ఏఆర్ వారికి మనం ఎస్టీ వారికి చూద్దాం. జనరల్ వారికి 94 ఫ్రెండ్స్. ఓకేనా. 94 కట్ ఆఫ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. 75 ఏమో నక్సల్ వారికి కట్ ఆఫ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఎస్టీ వారికి. ఓకేనా. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే గుర్తుండకపోవచ్చు. మనకు ఎస్సీ వారికి చూద్దాం ఫ్రెండ్స్. జనరల్ వారికి 75 ఉండొచ్చు ఫ్రెండ్స్ కట్ ఆఫ్, కొంచెం అప్ ఆర్ కొంచెం డౌన్లో ఉండొచ్చు, అంతకు మించి అంత ఎక్కువ పెట్టకపోవచ్చు నాకు తెలిసి. నక్సల్ వారికి వచ్చేసి 60లో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. 60+ ఉండొచ్చు మేబీ. ఎస్ఎస్బి చూసుకున్నట్లయితే 50+ ఉండొచ్చు ఫ్రెండ్స్ కట్ ఆఫ్ జనరల్ వారికి. నక్సల్ వారికి 40లో ఉండొచ్చు. ఐటీబీపీ కూడా చూస్తే 52 ఏమో జనరల్ ఉండొచ్చు, నక్సల్ ఏమో 42 ఉండొచ్చు. ఓకేనా. బీఎస్ఎఫ్ చూద్దాం ఫ్రెండ్స్. బీఎస్ఎఫ్ చాలా మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మార్క్స్ చూస్తే. 54 ఏమో జనరల్ వారికి ఫ్రెండ్స్. నక్సల్ వారికి ఏమో 38+ ఉంటాయి ఫ్రెండ్స్. 38, 40లో ఉంటాయి మేబీ. 38+ అంటే 40లో ఉండొచ్చు మేబీ. సిఆర్పిఎఫ్ చూసినట్లయితే 55 జనరల్ వారికి ఫ్రెండ్స్ ఉండొచ్చు మేబీ. 43 నక్సల్ వారికి ఉండొచ్చు నా గెస్సింగ్ ప్రకారం. ఈ కట్ ఆఫ్ మొత్తం నా గెస్సింగ్ ఇంత ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఏఆర్ వారికి, జనరల్ వారికి 53+ ఉండేది ఫ్రెండ్స్. నక్సల్ వారికి 40+ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నక్సల్ వారికి 40+లో మేబీ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా, ఎందుకంటే ఏఆర్లో చాలామంది, సిఆర్పిఎఫ్లో చాలామంది కూడా మెస్సీ వారు కొట్టుకునే ఛాన్సెస్ ఉంది. చలో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వారికి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. జనరల్ వారికి, నక్సల్ వారికి. ఓకేనా. జనరల్ వారికి, నక్సల్ వారికి. సిఐఎస్ఎఫ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు జనరల్ వారికి వచ్చేసి 68+ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. కట్ ఆఫ్. ఓకేనా. నక్సల్ వారికి వచ్చేసి 45+ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఎస్ఎస్బి వచ్చేసి 48+ ఉంటుంది. నక్సల్ వారు నాకు తెలిసి ఏమో అది ఐడియా లేదు ఫ్రెండ్స్. ఓకేనా. ఐటీబీపీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 68+లో ఉంటుంది ఫ్రెండ్స్ జనరల్ వారికి. ఓకేనా. నక్సల్ వారికి వచ్చేసి మనకు 42+లో మేబీ ఉండొచ్చు. ఓకేనా. బీఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 48+లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. జనరల్ వారికి. దాని తర్వాత మనకు సిఆర్పిఎఫ్ చూసుకుందాం ఫ్రెండ్స్. 46 ఏమో జనరల్ వారికి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇందులో నక్సల్ అయితే. ఓకేనా. ఏఆర్ వారికి చూసుకున్నట్లయితే జనరల్లో మనకు 65+లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. 65+లో కట్ ఆఫ్ వచ్చేసి మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా. కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్. ఈ కట్ ఆఫ్ నేను చెప్పింది మాత్రం నా గెస్సింగ్ ప్రకారం ఫ్రెండ్స్ ఒక 80% చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంతే ఉండొచ్చు, లేకపోతే ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఈసారి.
లేకుంటే ఇంతకంటే కొంచెం తక్కువ ఉంటే మాత్రం లక్ ఫ్రెండ్స్ అది మాత్రం ఓకేనా. ఇంత ఎన్సీబీ గురించి చెప్తా అన్నా కదా ఫ్రెండ్స్, ఎన్సీబీ గురించి ఎస్ఎస్ఎఫ్ గురించి లాస్ట్లో మీకు ఇవి రెండింటి గురించి చెప్తా అన్నా కదా ఫ్రెండ్స్. 130+ మార్క్స్ ఓకేనా. 120 to 130 మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ జాబ్ 100%. ఒకవేళ మీరు ఫస్ట్ ప్రయారిటీ కనుక మీరు ఇది ఫస్ట్ ఇస్తే ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ 100% వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా. 100% చెప్తున్నా. 130+ ఉంటే ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ ఖచ్చితంగా వస్తాయి జాబ్ ఓకేనా. చాలామంది కూడా చాలా చాలా టెన్షన్ పడుతున్నారు ఎన్ని మార్క్స్ వచ్చిన వారు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని ఓకేనా. ఈ వీడియోలో మీకు సేఫ్ స్కోర్ గురించి చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కాకపోతే ఇక్కడికే చాలా లెంత్ అవుతుందేమో అని అనుకుంటున్నా. సేఫ్ స్కోర్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చిన వారు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలో ఆల్మోస్ట్ మీకు ఆ టేబుల్ చూసి అర్థమైపోతూ ఉంటుంది. కాకుంటే ఏ క్యాస్ట్ వారికి ఎన్ని మార్క్స్ వచ్చిన వారు అంటే 40, 50, 50, 60, 60, 70 ఓకేనా. ఎన్ని మార్క్స్ వచ్చిన వారు 70, 80, 80, 90, 90 to 160 రాక ఎవరెవరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలో మళ్ళీ ఒక వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కి కొత్త వస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి ఓకేనా. వీడియోలో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. వాయిస్ కూడా ఏమైనా డిస్టర్బెన్స్ కానీ లేకుంటే వాయిస్ క్లారిటీ లేకపోయినా ఒక్కసారి నాకు కామెంట్ ద్వారా చేయండి ఓకేనా. మీకు సేఫ్ స్కోర్ గురించి ఒక వీడియో తీస్తా ఫ్రెండ్స్ ఓకేనా. అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా త్వరలోనే మళ్ళీ ఈరోజు కానీ లేకుంటే రేపు కానీ అప్లోడ్ చేస్తా వీడియో, ఎందుకంటే అది దానివల్ల చాలామందికి యూజ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్కి మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉందో ఒకసారి నాకు క్లారిటీగా ఒక మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. అంతలోగా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ఓకేనా.